నంద్యాల జిల్లా డోన్లో పనిచేసి ఇప్పుడు బదిలీపై వెళ్తున్న ఇద్దరు న్యాయమూర్తులు. సీనియర్ సివిల్ జడ్జి సంగమని, జూనియర్ సివిల్ జడ్జి రాహుల్. వీరిని స్థానిక బార్ అసోసియేషన్ మరియు ముఖ్య అతిథులుగా హాజరైన జడ్జి మల్లేశ్వరి, డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ ఇంతియాజ్ బాషా వీరి సన్మానంతో వారికి ఘనంగా వీడ్కోలు చెప్పడం జరిగింది. ఒక కార్యాలయం నుంచి మరో చోటికి మారడం అనేది సాధారణ విషయమే అయినా కొందరు తమ సేవలతో మనుషుల హృదయాల్లో తీరని ముద్ర వేసి వెళ్లిపోతారు. అలాంటి వారే ఈ ఇద్దరు న్యాయమూర్తులు. సీనియర్ సివిల్ జడ్జి సంగమని ప్రత్యేకంగా అడల్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ప్రాక్టికల్ గా పాల్గొని న్యాయ వ్యవస్థను సామాజిక వ్యవస్థగా చూపిస్తూ న్యాయ వ్యవస్థ అంటే కోర్టు గదుల తీర్పులు కాదని, ఇది ఒక సమాజం, ఇది ఒక చైతన్యం అని చూపించి తన పద్ధతి పట్టుదలతో పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగాన్ని తీసుకొచ్చారు. అలాగే కేవలం న్యాయం అందించడం కాదు, త్వరగా సమర్థంగా మరియు మానవీయంగా అందించడం వీరి శైలిలో ప్రత్యేకత చాటుకుంది. బార్ అసోసియేషన్ నాయకులు వీరి సేవలను ప్రశంసిస్తూ వీరితో కలిసి పనిచేసిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవాదులు, ఉద్యోగులు అందరూ ఒకే మాట చెబుతున్నారు, ఇలాంటి న్యాయమూర్తులు మళ్ళీ రావాలంటే అదృష్టం ఉండాలి అని. ఇలాంటి సేవలను గుర్తు చేసుకునే మన సంస్కృతి హృదయాల్లో నిలిచిపోవాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ లో అభినందనలు తెలిపి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్థానిక సంఘటనల కొరకే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. చాలా మంది మాట్లాడారు, అందరూ మంచి విషయాలే మాట్లాడారు. చాలా కృతజ్ఞతలు. ఎక్కడ మర్చిపోయారో వీళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడం అనుకున్నా నేను ఒకనొక దశలో. కానీ ఏది జరిగినా మన మంచికే అన్నట్టు ఈరోజు మల్లేశ్వరి మేడం గారు, మరి డిఎస్పీ సార్ గారు, చాలా మంది అడ్వకేట్స్, చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ప్రెజెన్స్ లో మాకు సన్మానించడము. ముఖ్యంగా మన ప్రొఫెషన్ అనేది చాలా స్ట్రెస్తో కూడుకున్నది. డిఎస్పీ గారు చెప్పినట్టు మేడం ఆల్వేస్ ర్యాలీలో ఉంటారని. ఏమంటే నా కోర్టుకు పెండెన్సీ తక్కువ, దట్టు కొత్త కోర్టు కాబట్టి నేను మండల్ లీగల్ సర్వీస్ చైర్మన్ కాబట్టి నేను ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఆ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటారు. సిఐ గారు కూడా, ఇంతియాజ్ బాషా గారు కూడా, నేను మెన్ లేరు, నాకు ఎవరినన్నా కానిస్టేబుల్ని పంపించండి, ఆ ప్రాంతం తెలియదంటే ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళని పంపించేవారు. పోలీసు వ్యవస్థ కూడా మన కోర్టు వారికి, మన జ్యుడిషియరీకి సహకరించడం అనేది చాలా గొప్ప విషయము. డోన్లో అలాంటి పోలీస్ వ్యవస్థ మనకు ఉండడము, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో వాళ్ళంతా పనిచేయడము చాలా గొప్ప విషయము. అంతకుముందు సార్ పేరు కూడా డిఎస్పీ గారే. ఆయన ఆల్వేస్ ఎప్పుడు ఆఫీస్లో ఉండేవారు. నేను కొత్త డిఎస్పీ గారు వచ్చినారు, ఉన్నారా లేదా చూసి రండి అంటే పక్కనే మా కోర్టు పక్కనే ఆఫీసు. సార్ లేరు మేడం అంటారు. ఏమంటే అక్కడ ఏదో ఎంక్వైరీ ఉంది మేడం, విజయవాడ వెళ్ళారని. తర్వాత థర్డ్ టైం మాత్రమే నేను సార్ని చూడటము. కానీ ఉన్న కొన్ని రోజుల్లోనే పక్కనే మా కోర్టు కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏమి అని. కాబట్టి సార్ కూడా చాలా మంచిగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా అడ్వకేట్స్ మేము ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో ఊర్లలో ట్రాన్స్ఫర్ అయ్యి వస్తూ మిమ్మల్నే ఒక ఫ్యామిలీగా భావిస్తూ మార్నింగ్ కోర్టుకు వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మీతోనే గడపాలి మేము, మాకు వేరే ఆప్షన్ లేదు. పోనీ బయట వాళ్ళతో ఎవరితోన్నా మాట్లాడదామంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మమ్మల్ని ఇంత చక్కగా పనిచేసి ఇంత మంచి స్థానంలో పెట్టి ఇంత గొప్పగా మాట్లాడి మా దగ్గర నుంచి వర్క్ మీరు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు వర్క్ చేయలేదనుకోండి మేము చేయలేము. మధ్యలో ఎన్ని జరిగినా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కోర్టు సాఫీగా జరిగి మేము ఇంటికి వెళ్ళినామంటే ఆ రోజు సక్సెస్ఫుల్ గడిచినట్టు. ఆ రకంగా మేము 3 సంవత్సరాలు డోన్లో పనిచేసినందుకు, మీరు మమ్మల్ని అంత ప్రశాంతంగా పనిచేసించగలిగినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డోన్ పీడిఎం గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారు. ఆయన ఒక బిగ్ హ్యాండ్, నాకు రైట్ హ్యాండ్. ఏ చిన్న ప్రోటోకాల్ అయినా ఫోన్ రిసీవ్ చేసుకొని, హైకోర్టు జడ్జెస్ని రైల్వే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని వాళ్ళని ఏ అర్ధరాత్రి గెస్ట్ హౌస్కి తీసుకురావడం నాకు తెలిసే ఉండదు. సార్ అంత కామ్గా వర్క్ చేసేవాళ్ళు. ఏమంటే మనకు కొత్త కోర్టు ప్రారంభోత్సవానికి కూడా మన అడ్వకేట్స్ అందరూ కూడా ఫైనాన్షియల్గా మా దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. అందరూ కూడా అడ్వకేట్ సహకారం చేసుకొని ప్రోగ్రామ్ని అంత గట్టిగా అంత గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నారు. ఆఫీసర్లు మేము మా వంతు సహాయాన్ని మాత్రమే అందజేయగలిగాం. ఫైనాన్షియల్గా మేము ₹1 కూడా మీకు హెల్ప్ చేయలేదు. కానీ ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్గా అయింది. అంతేకాకుండా పీడిఎం గారు లేకపోతే ఏ ప్రోగ్రాము ఈ డోన్లో సక్సెస్ కాదు. సార్ ముందు నిలబడతారు వచ్చి. నేను పేరుకు సీనియర్ ఆఫీసరే కానీ నాకున్న కంటే పవర్ కంటే ఎక్కువ సారు ముందడుగు వేసి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినారు. అందుకు సభాముఖంగా నేను రాహుల్ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మల్లేశ్వరి గారు నా బ్యాచ్మేటు. మేడం చాలా చక్కగా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్. మేడం చాలా సీరియస్, నేను ముందే చెప్తున్నా. కాబట్టి మీరు కూడా మంచిగా మేడం దగ్గర వర్క్ చేయండి.
నేను ఫస్ట్ పోస్ట్ నాకు సబ్జెక్టీగా డ్రోన్ వేశారు. నాకు ఏం వర్క్ తెలియదు. మీరు చెప్తున్నారు మేడం నేర్పించారని. నాకు కూడా ఏం తెలియదు. నాతో పాటు మీరు నేర్చుకున్నారు, మీతో పాటు నేను నేర్చుకున్నాను అంతే. కాబట్టి 2 ఎద్దులు ముందుకు పోయినట్టు మనం 3 సంవత్సరాలు లాక్కొని ముందుకు సక్సెస్ఫుల్ గా చేసుకొని మనం వేరే స్టేషన్కి వెళ్ళాం కాబట్టి సక్సెస్ సాధించినట్టే లెక్క. మరి ముఖ్యంగా లేడీ అడ్వకేట్స్ తోటి నా బంధము చాలా మట్టుకు, వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో అంతే ఇదిగా ఉండేవాడిని. వర్క్ పరంగా వాళ్ళతో కూడా స్ట్రిక్ట్ గానే ఉండేదాన్ని. కానీ ఫ్రెండ్షిప్ అనేది ఒక అవసరము. ఆఫీసర్ గారు వెళ్తున్నారు మీటింగ్ కంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేవాళ్ళు. ఏదన్నా ఒక హెల్ప్ చేయాలా ఒక ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా ముందుండి నడిపించేవాళ్ళు. ఇలాంటి లేడీ అడ్వకేట్స్ కూడా యాక్టివ్గా ఉండాలనేదే నా కోరిక. అంతేకాకుండా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్గా నేను చాలా ఊర్లు తిరిగాను. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నంద్యాలలో నాకు అవకాశం లేదు. అక్కడ ఏడీజే గారు ఉన్నారు, ఏడీజే గారు చూసుకుంటారు. దాంట్లో భాగంగా ఈ పిఎల్విసి ఉండడము, ఈ హాస్టల్స్ విజిట్స్, ఏమన్నా కార్యక్రమాలకు ఒకరిని చూసి ఒకరు ఇన్వైట్ చేయడము ప్రారంభించారు. ఆ విధంగా నేను వాళ్ళతో అల్లుకోబోయాను, నో చెప్పలేక. ఆ విధంగా నేను అందరికీ తెలియడము, ప్రతిరోజు పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ రావడము, ఏం ఈరోజు మేడం రాలేదని వాళ్ళే అడిగేవాళ్ళు. కాబట్టి అంత మంచిగా నా దగ్గర వర్క్ చేయించినందుకు మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం బెంచ్ జరిగేది. ఆ విధంగా సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు తంగమణి మేడం గారు, మేడం అంత యాక్టివ్గా అంత రోల్ తీసుకొని అన్ని యాక్టివిటీస్ చేసినారు కాబట్టి నేను ఏడీఎం గారు చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఇఫ్ నాట్ ఫర్ మేడం వీ వుడ్ బి ట్రబుల్డ్ అ లాట్. ప్రతి ప్రోగ్రాము మేడం ఇనిషియేటివ్ తీసుకొని మీరు పర్లేదు లేండి సార్, మీరు వర్క్ చూసుకోండి, నేను చూసుకుంటానని చెప్పి చాలా కాపాడారు మేడం. అసలు మేడం నేనేదో సీనియరు, నువ్వు జూనియరు, నువ్వు అట్లే బిహేవ్ చేయాలని కాకుండా లైక్ ఎ బ్రదర్ మేడం హ్యాస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ మేడం. సో ఈవెన్ 3 courts బిల్డింగ్ అప్పుడు కూడా మేడం గారు చెప్పినట్లు మేడం గారు చాలా బాగా చెప్పారు. మేమేం చేసాం, వీ వర్ జస్ట్ ఫెసిలిటేటర్స్. మేము జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా పనిచేసాము. పని చేసింది మొత్తం అంతా కూడా బార్ వాళ్ళే. ఆ ఫంక్షన్ ఎవరిది? బార్ వాళ్ళది, డోన్ బార్ అసోసియేషన్ది. ఎవరు బాగా చేశారు? డోన్ బార్ అసోసియేషన్ బాగా చేశారు. ఎవరికి పేరు వచ్చింది? డోన్ బార్ అసోసియేషన్కి పేరు వచ్చింది. మేం జస్ట్ మధ్యలో దేవుని ముందు పూజారు లాంటి వాళ్ళు మేము, అంతే. సో ద క్రెడిట్ డెఫినెట్లీ గోస్ టు డోన్ బార్ అసోసియేషన్. బిఫోర్ ముగ్గురు హైకోర్టు జడ్జెస్ వస్తున్నారు, అంత భారీ ప్రోగ్రాము ఎలా చేయాలి ఏమి అంటే కొంతమంది వేరే వాళ్ళని, ఇంతకుముందు షియాస్కార్ సార్ కూడా అడిగితే సార్ మీరు ఏం కంగారు పడద్దండి, సబ్ కోర్ట్ ఓపెనింగ్ అత్యద్భుతంగా చేశారు, ఇది కూడా అంతే సాఫీగా జరుగుతుందన్నారు. అంతకు 2 బాగా జరిగింది ఈ ప్రోగ్రాము. సో అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ హియర్ ఎనీమోర్. సో కోర్టు బిల్డింగ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇంతకంటే డబుల్ ట్రిపుల్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఐ హోప్ ద డోన్ బార్ అసోసియేషన్ డిజర్వ్స్ ఎ రియలీ గుడ్ బిల్డింగ్. So I hope the dream comes true in the near future, and I thank each and every one of you for holding this felicitation ceremony and taking your time, effort and everything, and felicitating me and Tangamani madam. This occasion holds a really great place in my memory, and I should also thank Malleshwari madam. మేడం కూడా అంతే, చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఐ ఆల్వేస్ బీన్, అంటే ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ సీనియర్ ఆఫీసర్స్, కానీ మేడం వాళ్ళు ఇద్దరు కూడా దే ఆర్ లైక్ జమ్స్ అని చెప్పాలి. సో జమ్ ఆఫ్ ఆఫీసర్స్. సో ఐ థ్యాంక్ Malleshwari madam also on this behalf. Madam, this is a good bar, they will cooperate with you, so you'll have a nice tenure here madam. And I also request all the members of the bar to extend the same cooperation which you've extended me and Tangamani madam to Malleshwari madam also. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు రాహుల్ అంబేద్కర్ గారి గురించి కూడా చెప్పారు, సార్ బెంచ్ మీద సీరియస్ గా ఉంటారని. నేను కూడా సేమ్ టైపు. సో యూ షుడ్ బేర్ విత్ మీ. అంటే నేను కూడా అంతే. మళ్ళీ ఆఫ్ ద బెంచ్ అయితే నేను చాలా కార్డియల్ గా ఉంటాను, చాలా మంచిగానే మాట్లాడతాను. బట్ ఏమవుతుందో అని మీరు అన్నారు కదా, సార్ బెంచ్ మీదకి వస్తే ఏమవుతుందో అన్నట్టుగా. అంటే బెంచ్ మీద ఉంటే ఐ విల్ బి స్ట్రిక్ట్, ఐ విల్ బి యాజ్ పర్ ద రూల్స్. అదొక్కటి నేను ఆ విషయంలో మీ అందరి నుంచి కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కోఆపరేషన్ ఇచ్చినంత వరకు నేను మ్యాక్సిమం టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ నేను కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీరందరూ ఇప్పుడు ఈ ఇద్దరు అవుట్ గోయింగ్ ఆఫీసర్స్ని మళ్ళీ పిలిచి ఈ ఫేర్వెల్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీకరం.
So I wish the outgoing officers all the best, and thank you for giving this opportunity. మంచి బార్ నాకు తెలిసి పాత కర్నూలు జిల్లాలో మంచి బార్ ఏదైనా ఉంటే అది డోన్ బారే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అదేవిధంగా తంగమణి మేడం ఫస్ట్ డోన్లోకి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ జడ్జి గారు వస్తున్నారు, ఇట్లా ర్యాలీస్ తీస్తున్నారు అంటే నాకు చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే జడ్జి లైఫ్ ఎంత హారబుల్గా ఉంటుందంటే నేను కళ్ళతో చూసాను. చాలా మంది పాపం కొంతమంది జిఎఫ్సిఎం కోర్టులో వాళ్ళే టైప్ చేసుకుంటారు, వాళ్ళే డిక్టేట్ చేస్తారు. రాత్రి 9 అవుతుందా, రిమాండ్ 10 అవుతుందా. మొన్నైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన మేడం జిఎఫ్సిఎం గారు పాపం ఆమె ప్రెగ్నెంట్, రాత్రి 12, 1 గంట కూడా అయింది రిమాండ్ తీసుకెళ్లారు. తప్పలేదు ఆ రోజు. మాకే బాగా అనిపిస్తుంది పోలీసుగా ఉండే, అరే ఎంత ఇబ్బంది పెడుతున్నావు వీళ్ళని. నేను దేవుడిని ఒక్కటే కోరుకుంటాను, ఎప్పుడైనా జీవితంలో ఏమైతే జడ్జి అవుతావు అంటే పొరపాటు కూడా నాకు వదులుతుంటారని చెప్తాను. ఎంత హారబుల్ అంటే స్ట్రెస్ మొహంలో కనబడిపోతుంది. సాయంత్రం అయితే అడ్జైన్మెంట్స్ కానీ జడ్జిమెంట్స్ అయితే మరీ హెడేక్. మొన్న ఈ మధ్య సిట్లోంచి ఆ లిక్కర్ కేసులోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రిమాండ్ చేసాం ఏసీబీ కోర్టు విజయవాడ 3rd మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చేసినప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఆర్గ్యుమెంట్స్ నడిచారు. రిమాండ్ కోసమే ఆర్గ్యుమెంట్ నడిచాయి. నిలబడి చూసాము. ఆయనకి జడ్జి గారి పాపం మహాన్మాడికి ఎంత ఒప్పుకుందో. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసే లోపల యూ బిలీవ్ అన్నట్టు రాత్రి 1:30 అయింది రిమాండ్ ఇచ్చే లోపల. అంత ఓపిక అంటే మేము పోలీసే అనుకుంటాం కానీ చాలా చాలా అసలు జడ్జెస్ బాధ ఎంత హ్యూమిలేషన్ ఉంటుంది, ఎంత కష్టపడతారు, హార్డ్ వర్క్ బయటకు కనపడదు. అది ఇంట్లో తల్లి ఎంత కష్టపడుతుందో ఆ మాదిరి వాళ్ళ కష్టం ఉంటుంది. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. చాలా హారబుల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు టైం అనేది, రిమాండ్ అనేది పాపం తప్పదు అన్నట్టు. కొంతమంది గతంలో మేము ఉన్నప్పుడు రాత్రి 1 గంటకు తీసుకొని పోతే ఎఫ్ఐఆర్ కాపీ, ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్, పాపం ఆ పిఎన్కి టైం రాసుకోమని చెప్పి మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ టైం వేసేట్టు. చాలా కష్టంగా ఉండేది. చాలా ఇది హారబుల్గా ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలిసి సిచ్యువేషన్ ఏం మారినట్లేదు. అదే పరిస్థితి ఉంది. హార్డ్ వర్క్, మెంటల్ స్ట్రెస్ 2 ఉన్నాయి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే తంగమణి మేడం గారు హెల్మెట్ ర్యాలీ యాక్చువల్గా పోలీసు ఆర్టీఓలు చేయాల్సిన ర్యాలీ మేడం ఇన్వాల్వ్ అయ్యి, అంటే పబ్లిక్ కోసం అంత టైం ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థమయ్యే కదా. ఇప్పుడు కూడా అదే అనుకుంటాను, ఎంత స్ట్రెస్ ఉంటుంది. అయినా కూడా పాపం మేడం క్యాండిల్ ర్యాలీ కానీ, హెల్మెట్ ర్యాలీ కానీ నేను వచ్చిన ఈ 9 monthsలోనే చాలా చూశాను. చాలా గ్రేట్ మేడం. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మేడం. చాలా మంచి వర్క్ చేశారు. నాకు అంబేద్కర్ సార్ తక్కువ అసోసియేషన్, బట్ చాలా మంచి వ్యక్తి అని మా వాళ్ళు చెప్పారు నాకు. సార్ మీకు భగవంతుడు అన్ని మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఫ్యూచర్ కూడా బాగుండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసినటువంటి భాస్కర్ నాయుడు, మీ అడ్వకేట్స్కి అందరికీ కూడా నమస్కారాలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఒక మంచి ప్రోగ్రామ్ ప్రెసెంట్ చాలా చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నా ఒక అడ్వకేట్స్ మళ్ళీ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్. నేను వచ్చాను, మీరు చేసిన గతంలో కానీ చాలా ఏళ్ళకి మీతో మళ్ళీ కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మనకు సబ్ కోర్ట్ వచ్చిన తర్వాత మనకు తెలియనటువంటి సబ్జెక్టు జ్యూడిక్షన్ పెద్దది, కొత్త కేసులు, వాటన్నింటినీ ఆల్ ఆఫ్ సడన్ గా మన సబ్ కోర్ట్ వచ్చినటువంటి ఆనందంలో ఉంది. కానీ దాన్ని ప్రజెంట్ చేయడం ఎలా అని మనం చాలా భయపడ్డాము. అలాంటి టైంలో మనకు అదృష్టవశాత్తుగా మనకు చాలా కూల్ అండ్ పీస్ ఉన్నటువంటి మన తంగమణి మేడం గారిని మన డోన్కి రావటం మనకు చాలా అదృష్టంగా భావించినాం. మనకి ఈ 3 సంవత్సరాల్లో సబ్ కోర్టు జ్యూడిక్షన్ గురించి కానీ, సబ్ కోర్టులో ప్రజెంట్ చేసేదాన్ని కానీ మనమందరం మేడం కూల్గా ఉండడంతో దానికి అలవాటు పడిపోయినాం. కాబట్టి మనకు ఇంతటి మంచి అవకాశం కల్పించి సబ్ కోర్ట్ జ్యూడిక్షన్ పెద్దదైనా మనం వాటిని అనుకూలంగా క్రాస్ చేయటం కానీ, ఆర్డర్స్ తెచ్చుకోవడంలో కానీ మనకెంతో సహకరించినటువంటి మేడంకి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా మన రాహుల్ అంబేద్కర్ సారు మనకు ఎన్నో ఇంటీరియర్ రిలీఫ్స్ చాలా చక్కగా ఇచ్చినాడు. మనం క్లయింట్స్కి, అడ్వకేట్స్కి ఉన్నటువంటిది మనకు ఇంజంక్షన్లో ఇంటీరియర్ రిలీఫ్ అనేటువంటిది చాలా ముఖ్యము. వాటన్నింటిలో మనకు బాగా సహకరించి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం జరిగింది. చాలా బాధాకరం. ట్రాన్స్ఫర్ అనేటువంటిది కామన్ కాబట్టి తప్పదు. సార్కి మళ్ళీ ఇక్కడికి వస్తారని ఆశిస్తున్నాం. అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. వస్తే బాగుంటుందని మరీ కోరుకుంటున్నాం. ఆఫీసర్లు బదిలీపై వెళ్ళడం సహజం. బట్ ప్రతి ఆఫీసరు డోన్ని మనసులో చాలా అంటే పదిలంగా ఉంచేటట్లు న్యాయవాదులు కూడా, మన న్యాయవాదులందరి సహకారం ఉంటుంది. సో నేను
ఈ సందర్భంగా చెప్పడం ఏమంటే తంగమణ మేడం గారు కానీ రాహుల్ అంబేద్కర్ సార్ కానీ చాలా సాఫీగా ఈ విధులని మనకి తోటి న్యాయవాదులను నొప్పించకుండా తర్వాత ఆర్డర్లు కూడా ప్రతి న్యాయవాది సాటిస్ఫై అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. అందుకు ఈ సందర్భంగా న్యాయమూర్తులందరికీ మన బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు. మాకు సబ్ కోర్టు వచ్చి 3 సంవత్సరాలు అయింది. తంగమణి మేడం గారు వచ్చిన వెంటనే పోయినట్లు అనిపిస్తుంది. దానికి కారణం మేడం చాలా చక్కగా పనిచేయడం వల్లే సమయం తక్కువగా కనపడుతుంది. మొన్న కదా మనం ఇనాగరేషన్ చేసుకున్నాం. 3 సంవత్సరాలు ఎప్పుడైందో పూర్తయింది అనిపిస్తా ఉంది. మేడం బారుతో, న్యాయవాదులతో, కక్షిదారులతో చాలా ఒద్దికగా సంయమనంతో చేసి మన బారుకు కూడా పేరు ప్రతిష్టలు రావడానికి మేడం కూడా ఒక కారణం. ఇక్కడ పనిచేసిన ప్రతి ఆఫీసర్ కూడా డోన్కు పేరు రావడానికి కూడా ఒక కారణమవుతున్నారు. మన డోర్ బార్లో అడ్వకేట్స్ డోన్ బార్ ఎంత మంచిదో ఇక్కడికి వచ్చిన ప్రతి న్యాయమూర్తి కూడా అంతే చక్కగా పనిచేసి మన బారుకు మంచి పేరు తెస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన మేడం గారు బదిలీపోయిన రాహుల్ సారు మన 4 కోర్ట్ బిల్డింగ్స్ ఓపెనింగ్ అప్పుడు చాలా చక్కటి కోఆర్డినేషన్తో 3 ఆఫీసర్లు ఇక్కడ పనిచేయడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు 3 హైకోర్టు జడ్జీలు వచ్చినారు. ప్రోగ్రాం చాలా పెద్దగా జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి న్యాయవాదిని అటు సీనియర్లని, జూనియర్లని, ఆఫీసర్లని, ఇక్కడ ఉన్న స్టాఫ్నందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో రాహుల్ సార్కి నిజంగా అప్రిషియేట్ చేయాలి సార్. మా బార్ అసోసియేషన్ తరఫున ఇంత చక్కగా పని చేయించిన సీనియర్ మేడం తంగమణి గారు కూడా మా బార్ అసోసియేషన్ తరఫున ఆ రోజు ఇక్కడ చెప్పడానికి వీలు కాలేకపోయింది. ఎందుకంటే హైకోర్టు జడ్జి చేస్తున్నారు కాబట్టి మీ గురించి ఎక్కువ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్లు. వాళ్ళు వెళ్తూ సాయంత్రం వరకు ఇక్కడే ఉండి మా సొంతం ఇంటికి వచ్చినట్లుంది, ఈ 3 ఆఫీసర్లు ఈ బారుతో ఇంత చక్కగా సంయమనం చేసుకొని ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినారు అని చెప్పి ఆ రోజు పొగడడం జరిగింది. సారు వాళ్ళు, మేడం కానీ సారు కానీ ఈ బార్ అసోసియేషన్లో ఆ ప్రోగ్రామ్ని చక్కగా చేసి హైకోర్టు న్యాయమూర్తుల దృష్టిలో మా బార్ అసోసియేషన్ నిలిపినందుకు మా బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. డోన్ బార్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పనిచేసిన ఆఫీసర్స్ కూడా నాకు తెలిసి 1991 నుంచి అంతకుముందు కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడి నుంచో పనిచేసి హైకోర్టుగా వెళ్ళి హైకోర్టులో రిటైర్ అవ్వడం జరిగింది. సో మీరు కూడా చిన్న వయసు వారు, నాకు తెలిసి మీరు హైకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. హైకోర్టు వరకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా డోన్ బార్ అంటే ఒక పేరెంట్ బార్ మాదిరి, ఇది ఒక కుటుంబం మాదిరి తీసుకుంటారని, మా న్యాయవాదులకు ఎక్కడైనా కనపడినా మేము బహుశా మాకు ఐ థింక్ మేము చెప్పుకోకూడదేమో కానీ ఆఫీసర్స్కి మా డోన్ బారు చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి ఉంటుంది మేడం. సార్ మీకు కూడా సో మా డోన్ బార్ గురించి మీరు చక్కగా చెప్పినట్లయితే వచ్చిన ఆఫీసర్స్ కూడా మా బార్ అసోసియేషన్ చక్కగా చూసుకుంటారు సార్. మీరు ఎక్కడున్నా ఇక్కడ ఏ విధంగా అయితే చక్కగా పనిచేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారో మున్ముందు చేసే స్టేషన్స్లో కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పి మీకు భగవంతుడు ఆ శక్తిని, ఎనర్జీని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వి విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కు చీఫ్ గెస్ట్ వచ్చిన మల్లేశ్వరి మేడానికి మన డోన్ బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన జడ్జెస్ గారు బదిలీపై వెళ్ళినా కానీ మన బార్ అసోసియేషన్ పిలిపించి సన్మానం చేయడము చాలా గర్వించదగ్గ విషయము. పోయిన జడ్జీలు కూడా మళ్ళీ వచ్చినారు, సంతోషము. సో ఉద్యోగస్తులకు బదిలీ అనేది సర్వసాధారణము, కానీ ఎక్కడున్నా కూడా బాగా రాణించాలని చెప్పి బార్ అండ్ బెంచ్ రిలేషన్స్, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ పోవాలని చెప్పి కోరుకుంటుంటాము.
మీరు బదిలీపై మన న్యాయమూర్తులు బదిలీపై వెళ్ళినటువంటి స్టేషన్లో కూడా ఇదే విధంగా బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ వారి కర్తవ్యంను విధులను సక్రమంగా చట్ట ప్రకారం వాళ్ళు నిర్వహించుకుంటూ ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళ ఉద్యోగ విద్యుత్ ధర్మం నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ సార్ నిజంగానే మాతో తంగమణి మేడం గారు కానీ రాహుల్ అంబేద్కర్ గారు కానీ ఏ విధంగా మమేకమైపోయినారంటే ప్రజెంట్ ఇప్పుడు మాకు సీనియర్ సివిల్ జడ్జి గారు ఎవరంటే మల్లేశ్వర మేడం గారి పేరు చెప్పాలి. కానీ ఇప్పుడు పిలిచేటప్పుడు మా సార్ ఏమన్నారు, మన తంగమణి మేడం గారు మన సీనియర్ సివిల్ జడ్జి, మన జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ గారు అని పిలిచారు. అంటే ఆ విధంగా మమేకం అయిపోయినారు మా బార్ అసోసియేషన్తో. కాబట్టి మేము అందరూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుతున్నాం సార్. పనిచేసినటువంటి జడ్జెస్ మరి మా కొద్ది ముందు సీనియర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరితో అభినవ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసేప్పుడు తంగమణి మేడం గారు కానీ మరి రాహుల్ అంబేద్కర్ గారు కానీ మరి బెంచ్లో మరి తంగమణి మేడం గారు మరి జూనియర్స్ ఎవరైనా కూడా మరి బెంచ్కి ఆనందంగా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళి పని చేసుకొని వచ్చే విధంగా మరి మేడం గారు అందరినీ ప్రోత్సహించారని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే జూనియర్స్ సబ్ కోర్ట్ అంటేనే కొంతమంది భయపడతారు. అంటే మేడం ఏం అడుగుతుందో ఏం చెప్పాలో అంటే స్టెప్స్ కూడా కొంతమంది తెలియకుండా పోయి కట్ట తీసుకుని పోయి కొంతమంది ఉండే పరిస్థితులు ఉన్నాయి. హడావుడికి రావడం పనుల వల్ల. అట్లా మేడం కూడా చెప్పండి ఏం పర్వాలేదు లేండి, మీ సీనియర్ వచ్చినా కూడా మరి మీరు క్రాస్ చేస్తున్నాడు, మీ సీనియర్ వచ్చిన తర్వాత కూడా మీ సీనియర్ వచ్చి జాయిన్ అవుతారులేని చెప్పేసి మేడం ప్రోత్సహిస్తూ మరి ఎంతో మంది వాస్తవం మాతో చాలా మంది జూనియర్స్ మరి షేర్ చేసుకుంటూ ఉంటారు. మేడం బాగా ప్రోత్సహిస్తుంది. మరి ఇట్లాంటి మేడం మనకి మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు రావాలని చెప్పేసి కూడా మళ్ళీ చాలా మంది అనుకుంటున్నారు. అదేవిధంగా రాహుల్ అంబేద్కర్ గారు కూడా బెంచ్ లో కొంత అంటే వాస్తవం కొంత సీరియస్ ఉన్నా మరి వెంటనే మళ్ళా మరి రెక్టిఫై మళ్ళీ వెంటనే కలుపుకొని వాస్తవంగా మనం ఏదో ఫ్రెండ్స్ కదా కొట్లాడి వెంటనే ఏదైనా చిన్న విషయాలకు వెంటనే మళ్ళా రెక్టిఫై అయ్యి కలుపుకొని పోయి మళ్ళీ అట్లా పనిని కొనసాగిస్తూ బెంచ్ ని మరి సార్ కూడా ఆ విధంగా కొనసాగించి మరి వర్క్ ని చేయడం జరిగింది. మరి మంచి ఆఫీసర్లు మనము వాస్తవంగా మరి వాస్తవంగా ట్రాన్స్ఫర్లు అనేది అందరికి వస్తాయి. వాస్తవంగా సార్ కూడా ఒక సంవత్సరం ఉన్నా కూడా మరి సార్ ఇబ్బందుల వల్ల మరి సార్ కింద ట్రాన్స్ఫర్ కావడం మరి అదేవిధంగా మనం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం రాబోయే కాలంలో మరి బెంచ్ అండ్ మరి బార్ కి చాలా రిలేషన్షిప్ అనేది చాలా ఉంది. వాస్తవంగా డోన్ బార్ అసోసియేషన్ అంటే మరి వాస్తవంగా హైకోర్టు జడ్జీలు కూడా చాలా ముఖ్యంగా చాలా అప్సెట్ చేస్తారు. ఎందుకంటే బెంచ్ అండ్ బార్ కి చాలా అన్యోన్యంగా ఉంటారు. మీరు అడ్వకేట్స్ కూడా ఏదైనా పని అనుకుంటే మరి సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తారు. మరి జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అనేది చెప్పేసి అందరు కూడా మంచి పేరు ఉంది. దాన్ని మనం పోగొట్టుకోకుండా అదే విధంగా మనం కొనసాగాలని చెప్పేసి మరి సార్ కూడా మరి మంచి ప్రమోషన్ లో పోయి మంచి ఆఫీసర్ గా ఎక్కడున్నా కూడా బాగున్నామని చెప్పేసి కోరుకుంటూ మరి సార్కి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం. తంగమణి మేడం, రాహుల్ సార్ గారికి ఉద్యోగం ఇక్కడ ఎంత మంచిగా చేసినా కానీ వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తన కాబట్టి ట్రాన్స్ఫర్ అనేది తప్పనిసరి. మరి ఇక్కడ వీళ్ళు జూనియర్లని బాగా అప్రిషియేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సబ్ కోర్టులకి జూనియర్లు పోవాలంటేనే మామూలుగా భయపడతారు. అట్లాంటిది సబ్ కోర్టులకి జూనియర్లు అందరిపై వాళ్ళు రిప్రజెంటేషన్ భయపడకుండా చేయడానికి అవకాశం ఇచ్చినారు అని అంటే అది సబ్ జడ్జి గారే. కాబట్టి తంగమణి మేడం గారికి మా మనస్ఫూర్తిగా మరి ఇంకో చోట కూడా ఈ స్టేషన్లో ఎలా చేసినారో ఇంతకన్నా బాగా చేస్తూ మరి ఉన్నత పదవుల్ని అలంకరించాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మా డోన్ బార్లో ఇంతకుముందు జేఎఫ్సీఎంగా పనిచేసిపోయినటువంటి వెంకటేశ్వర రెడ్డి ఆయన కూడా హైకోర్టు జడ్జి వరకు వెళ్ళినాడు. అది మా బారుకు కూడా సంతోషకరమైన విషయం. మరి తంగమణి మేడం కానీ మరి రాహుల్ సార్ కానీ అలా ఇంకా పైకి పోవాలని మేము కోరుకుంటున్నాం. న్యాయవాదుల సంఘం సీనియర్ న్యాయవాదులకు, తోటి న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు మరియు మహిళా న్యాయవాదులకు అందరికీ మరియు వేదిక మీద ఆశలై బదిలీపై వెళ్తున్న ఈ సన్మాన కార్యక్రమం అంగీకరించి ఇక్కడికి విచ్చేసినటువంటి మనకి కార్యక్రమం చేసే అవకాశం కల్పించినటువంటి న్యాయమూర్తులకు, అలాగే ఇన్ఛార్జ్ మేడం గారికి, అలాగే నూతన ప్రెసిడెంట్ గారికి మరియు నూతన జనరల్ సెక్రటరీ మన మిత్రుడు మద్దయ్య గారికి అందరికీ న్యాయవాదుల సంఘం తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈనాడు నిన్నటి నుంచే అండి వైశాఖ మాసంలో ఎండలు బాగా అదిరిపోయాయి. ఏదో వర్షం పడి కాస్త చల్లగా ఉంది అనుకున్నాం. కానీ అంతలోనే ఇద్దరు న్యాయమూర్తులు బదిలీపై వెళ్తున్నట్టు ఒక బాధాకరమైన అంశం కూడా తెలిసింది.
బట్ ఇందులో ఇంకా విషయం ఏంటంటే రాహుల్ అంబేద్కర్ గారు వచ్చారు, ఇలా వచ్చారు, అలా వెళ్ళారు అన్నట్టుగా ఉంటుంది. ఇంకొక సంవత్సరం పాటు సారు ఉండింటే ఇంకా మన మధ్యలో ర్యాపిడ్ పెరిగి ఉండేదని చెప్పి ఆశిస్తున్నాము. కాకపోతే మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా సపోర్ట్ షార్ట్ అయింది. మొట్టమొదటి న్యాయమూర్తిగా మన తంగమణి మేడం గారు ఇచ్చేసారండి. ఒక్కసారి ఆమె క్లాప్స్ కొట్టేసారు. ఎందుకంటే మన సపోర్ట్ రావటము, సపోర్ట్ ఆమె రావటము, సపోర్ట్ ఉన్నంతకాలం చరిత్రలో ఆమె నిలిచిపోతున్నారు మేడం. మాకు చాలా సంతోషమైంది. మరియు వచ్చే సబ్కోర్ట్ జడ్జి గారు కూడా తంగమణి లాంటి మంచి న్యాయమూర్తులు రావాలని, మరియు ఇప్పుడు రాహుల్ అంబేద్కర్ స్థానంలో కూడా మాకు ఇన్ఛార్జ్ మేడం గారు వచ్చారండి. నమస్తే మేడం. మేడం గారు కూడా ఆయన లోటు తీరుస్తారని కోరుకుంటూ, ఓకే మేడం అలాగే కొనసాగిస్తారని చెప్పేసుకొని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇక్కడ మనకు బదిలీపై వెళ్ళినటువంటి మన తంగమణి మేడం గారు, మన రాహుల్ సార్ గారు, వీళ్ళు ప్రతి విషయంలో అంటే ఏదన్నా మనకు ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ, ఏదన్నా అడ్జర్న్మెంట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కానీ ప్రతిదీ కూడా సింపథైటిక్గా కాకుండా ఎంపతిగా, అంటే ఈ స్థానంలో నేను ఉంటే ఏ విధంగా ఉంటుంది, కక్షిదారుల విషయంలో అయితేనేమి, అడ్వకేట్స్ విషయంలో అయితేనేమి, ఇట్లా మన స్టాఫ్ కూడా మన కోర్టులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ను కూడా దృష్టిలో పెట్టుకొని సింపతిగా కాకుండా ఎంపతిగా పనిచేసి వాళ్ళు మా అందరికీ కూడా ఒక టీం వర్క్, ఒక గ్రూప్ వర్క్ అనేది ఏ విధంగా చేయాలన్నటువంటిది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా అందరికి కూడా ఆదర్శంగా ఉంది. బోత్ ఆఫీసర్స్ హ్యాస్ బీన్ గివెన్ వెరీ గుడ్ సర్వీసెస్ టు అస్. వై బికాస్ ఆఫ్ దట్ ఎవరేం సఫర్ కాలేదని మేము అనుకుంటున్నాము. పోయే స్టేషన్స్లో కూడా అలాగే ఇస్తారని నేను ఐ హోప్ దట్ వచ్చే మన ఇన్ఛార్జ్ మేడం కూడా మనకందరికి కోఆపరేట్గా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మేడం ఉన్న ఈ 3 సంవత్సరాల్లో సబ్ కోర్టులో అందరితో కలిసిమెలిసి 3 సంవత్సరాలు సమయాన్ని ఆమె గడపడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. సో అట్లాగనే సార్ పోవడం నాకు ఇష్టం ఉండదు సార్. పీడిఎం గారు కోర్టులో సార్ మీరు ఉన్న 2 సంవత్సరాలు అడ్వకేట్లకు ఎలాంటి ఇబ్బంది కలగడం కానీ, లేదా మాకు మీ నుంచి మీకు ఏ రోజు స్టార్ట్ చేసినామో తెలియదు కానీ కోర్టు ప్రతి వచ్చిన ఆఫీసులు కూడా అడ్వకేట్స్కి, న్యాయమూర్తులకి చాలా అవినావ సంబంధంతో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ చేసినంత కాలము చాలా ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది. మళ్ళీ అందులో భాగంగా మొట్టమొదటి డోన్ సబ్ కోర్టు రావడము, మళ్ళీ తంగమణి మేడం గారు కూడా రావడము, మళ్ళీ మనకి ఫస్ట్ సబ్ కోర్టులో ఎలా ప్రొసీడింగ్స్ ఉంటాయనగా మనకు తెలియదు. మళ్ళీ ఆ తెలియని పరిస్థితుల్లో మేడం గారు ఏదైనా బై మిస్టేక్ ఫైల్ చేసినప్పుడు కూడా ఇది కాదు, ఈ విధంగా చేసుకోండి అని చెప్పేసి మనం మొట్టమొదట సబ్ కోర్టులో నేర్చుకోవడం జరిగింది. మన రాహుల్ అంబేద్కర్ సార్ గారు ఏ రోజు కానీ డిఫాల్ట్ కింద డిస్మిస్ అయిన కేసులే లేవు. సార్ పీరియడ్లోన ఎన్నిసార్లు అయినా కానీ టైం ఇచ్చి కానీ మళ్ళీ రెక్టిఫై చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనకి డిఫాల్ట్ ఫాల్ డిస్మిస్ కాదో మనకి న్యాయవాదులకు వచ్చేసి ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా వేరే కోర్టులో ఉన్నప్పుడు కూడా సార్ మళ్ళీ రేపటికి వాయిదా ఇచ్చేసి మీ లాయర్ని పిలుచుకొని కేసు నడుపుకోండి అని చెప్పేసి చాలా అరుదు అట్లా ఆఫీసర్లు. కానీ ఆ విధంగా మనకు చేయడం అనేది చాలా అదృష్టము. తంగమణి మేడం గారు కూడా 3 years సర్వీస్ ని ఎంతో చాకచక్యంగా బార్ని పెంచి మంచి రిలేషన్స్ తో 3 years ని కంప్లీట్ చేసుకున్నారు. మంచిగా మనకు ఎందుకంటే ప్రతి ఒక్కరు అడ్వకేట్ అంటే అడ్జర్న్మెంట్స్ అనుకుంటారు. అడ్జర్న్మెంట్స్ కంటే మన క్లయింట్స్ కూడా చూసుకోవాలా. ఒక అడ్వకేట్ కాదంటే ఒక అడ్వకేట్ అవుననేది మన సహజమే. అలాంటి విషయాల్లో వాళ్ళు స్టబన్ గా ఉండి వాయిదాలు ఇవ్వాల్సిందే. కాబట్టి అట్లాంటి విషయాల్లో కూడా మేడం గారు కూడా మంచిగా బార్ కోఆర్డినేషన్ తో మెయింటైన్ చేస్తూ వచ్చినారు. కాబట్టి ఇలాగే మీరు ఇక్కడే కాదు సార్, ముఖ్యంగా రాహుల్ సార్ నాకేం నచ్చింది ఏమంటే సార్ క్రాస్ ఎగ్జామినేషన్ లో విట్నెస్ కి క్రాస్ చేసే అడ్వకేట్ కి అవతల అడ్వకేట్ కి కోఆర్డినేషన్ తో చాలా చక్కగా తన 2 years టెన్యూర్ లో చాలా చక్కగా చేసిన నా వరకు నా అభిప్రాయం అది. సివిల్ జడ్జి తంగమణి గారి గురించి చెప్పాలంటే మేడం కోర్టు మాకు ఒక క్లాస్ రూమ్ మాదిరి ఉంటుంది. అందరూ ఆడుతూ పాడుతూ ఎటువంటి ప్రెజర్ లేకుండా మనం ఎవిడెన్స్ కానీ లేకుంటే క్రాస్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండా సహజంగా క్లాస్ రూమ్ మీద జరుగుతుందో అలాగా వర్క్ చేసేవాళ్ళు. ఎప్పుడు అడ్వకేట్స్ మీద కానీ స్టాఫ్ మీద కానీ ఈవెన్ విట్నెస్ మీద కానీ ఎవరి మీద కానీ ఎటువంటి ఒత్తిడి తేలేదు. అదేవిధంగా ఆమె 3 years మనకు అసలు టర్మ్ ఎట్లయిపోయిందో అన్నట్లా త్వరగా అయిపోయింది.
ఇక వస్తే రాహుల్ సార్ చూస్తే రాహుల్ సార్ క్లాస్ రూమ్ లో హెచ్ఎం ఎంటర్ ఎట్లా ఉంటుంది, టెన్షన్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే సార్ కూడా మా కోర్టు అడ్వకేట్స్ అందరికీ అన్ని విధాల కోఆపరేట్ చేసినారు. మా అడ్వకేట్స్ అందరూ ఎల్లవెల్లా మీకు సహకారాలు అందించినారు. మీరు కూడా మాకు సహకారం అందించినారు సార్. మీకు ఎల్లప్పుడూ మా కోర్టు అడ్వకేట్స్ కానీ మా బార్ అసోసియేషన్ కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకొని మీరు మంచి ఉన్నత శిఖరాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తంగమణి మేడం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మేడం చాలా మంచిగా ఉంటారు అందరితో. డోన్లో మీ కోర్టులో 3 కోర్టులు ఉన్నాయి కదా, జడ్జెస్ పేర్లు చెప్పండి అని అడుగుతారు ఎవరైనా బయటికి పోతే. మేము చెప్తాము, బట్ మేము పబ్లిక్ లోకి వెళ్తే తంగమణి మేడం పేరు వాళ్ళే చెప్తారు మాకు. మీ జడ్జి పలానా వాళ్ళు కదా అని వాళ్ళే చెప్తారు. అంటే మేడం పబ్లిక్ లో అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఎవరికి ఈ డోన్ లో తంగమణి మేడం గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇది పక్కా. యాక్చువల్ గా అయితే మేడం గారు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికి కూడా మేడం వెకేషన్ లో వెళ్ళారేమో, ట్రాన్స్ఫర్ పైన పోలేదు అని అందరు అదే ఊహాగానాల్లోనే ఉన్నారు. ఎందుకంటే మనము చేయడం లేట్ అయిపోయింది కదా, మేడం వెళ్తున్నారు ఇట్లా అని ప్రతిసారి మనమే అందరికి చెప్తాం, పలానా జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినారు అని మనం ఇలా ఒక ఫంక్షన్ పెట్టి చెప్తాం. ఈసారి లేట్ అయింది కాబట్టి మేడం గారు ఇక్కడే ఉన్నారు అనుకుంటారు. అది మేడం క్రేజ్. ప్రతి దాంట్లో కూడా మేడం ఒక రోల్ మోడల్. మేడం ని చూసి నేను కూడా చాలా చేంజ్ అయ్యాను. ఎంతగా అంటే చాలా ఇంపాక్ట్ ఉంది మేడం గారిది. ఎలా అంటే సొసైటీలో ఎలా ఉండాలా, ఎవరితోనైనా ఎలా మాట్లాడాలి, డ్రెస్సింగ్ అయినా కూడా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి. మేము ఫస్ట్ లేడీస్ ఆలోచించేది ఇదే కదా, ఫస్ట్ నేర్చుకునేది కూడా ఇదే మేము. అందులో కూడా నేను కూడా చాలా మార్పులు చేసుకున్నాను. చాలా అంటే మేడం చూసి కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ప్రతి ఒక్కరు జడ్జెస్ చాలా మంది పని చేసినారు, కానీ మేడం చాలా డోన్ ప్రజలతో చాలా సంబంధాలు, తక్కువ కాలంలో సంబంధాలు పెట్టుకుంది. ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా కంపల్సరీగా అటెండ్ అయ్యేవారు. ఈనాటి మన కోర్టులో పనిచేసి బదిలీ అయినటువంటి సీనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి తంగమణి మేడం గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ సార్ గారికి మరి సన్మానం చేస్తామని చెప్పి పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రస్తుత ఇన్ఛార్జి జడ్జి అయినటువంటి మల్లేశ్వరి మేడం గారికి, అదేవిధంగా మన డోన్ డిఎస్పి గారు మధ్యాహ్నం 2 గంటలప్పుడు పోయి సార్ ఇట్లా ఉంది అని చెప్తే మన ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినందుకు సార్ గారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయంగా మరి జరిగే విధంగా కృషి చేసినటువంటి మన బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుత